టీడీపీని ఖతం చేయాలని పగబట్టి జగన్ అసెంబ్లీకి వచ్చిన పుంజుకునేందుకు ఈ అంశంలో చంద్రబాబు నాయుడుకు నాకేం సంబంధం, చంద్రబాబు నాయుడు చెప్తే నేను చేస్తాను ఆ మాటలు. చంద్రబాబు నాయుడు మంచి దిగజారడం బాబు వ్యక్తిత్వం కాదు. చంద్రబాబు ఫోన్ చేస్తే హైదరాబాద్లోని జగన్ ఇంటి వద్ద కూల్చివేతలు జరిపించారన్న దిగజారడం కాకపోతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆ రోజు 2014లో తెలంగాణలో లేనేలేదు నీకు అంత సీను. చచ్చిపోయినటువంటి తెలంగాణలో నీ పార్టీ చచ్చిపోతే ఇంకా ఆపచ్చనతోటి ఆ రోజు భారతీయ జనతా పార్టీని చంపింది చంద్రబాబు నాయుడు. పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు, అవసరం కోసం కాళ్ళు పట్టుకున్న చంద్రబాబు నాయుడు తెలంగాణలో అసలు తన పార్టీ చచ్చిపోతున్నటువంటి సందర్భంలో తెలంగాణను వ్యతిరేకించి 1999లో బీజేపీని ఒత్తిడి చేసి 2000 సంవత్సరంలో 3 రాష్ట్రాలు ఇస్తుంటే తెలంగాణ రాకుండా ఆ రోజు అడ్డుకున్నది చంద్రబాబు నాయుడు. దిగజారడం చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం కాదట. దిగజారడం వ్యక్తిత్వం కాకపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు స్టీవెన్స్ అనేటువంటి ఎమ్మెల్యే కానీ టీఆర్ఎస్లో ఇతర ఎమ్మెల్యేలు కానీ డబ్బులు ఇచ్చి టీడీపీ నుంచి ఒక ఎమ్మెల్సీని కొనాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది? ఒకవేళ చంద్రబాబు నాయుడు ఆలోచన కాకపోతే తమ్ముళ్ళు ఇది తప్పు, ఇట్లా చేయకూడదు అనేటువంటి మాట ఎందుకు చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు? సో చరిత్ర తెలవాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజలకు చరిత్ర తెలవాల్సినటువంటి అవసరము, గుర్తు చేయాల్సినటువంటి అవసరం వాళ్ళకు తెలుసు. కానీ పదే పదే గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే ఇవే నిజాలు అనుకుంటారు. మళ్ళా దిగజారడం బాబు ఈ పత్రికలో బాబును మళ్ళా హీరో చేయాలనేటువంటి ఒక పెద్ద కుట్ర ఉంటుంది కాబట్టి చేసి ఉండవచ్చు. 45 ఏళ్ళ రాజకీయ జీవితంలో అలాంటి చిల్లర పనులు చేయలేదట. చిల్లర పనులు చేయలేదా? ఇంతకంటే ఏముంటుందల్లా? ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఎమ్మెల్సీగా గెలిపించాలనుకోవడం అనేటువంటిది చిల్లర పని, పెద్ద నోట్ల పని అది. సో అవన్నీ పెద్ద నోట్ల కట్టలు దొరికినాయి కాబట్టి నోట్ల కట్టల పని చిల్లర పని అనకూడదేమో బహుశా. సో నేను రేవంత్ రెడ్డి గారి మీద వ్యక్తిగత విమర్శలో, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత విమర్శలో కాదు, అంశాల వారీగా కేసీఆర్ చేసింది తప్పు కాదు ఒప్పని నేను అనట్లేదు. కేసీఆర్ వాళ్ళని చేర్చుకోవడమే తప్పే. కానీ కేసీఆర్కు చెప్పడానికి ఇగో మేము ఆ రోజు టీఆర్ఎస్ పార్టీని చంపడానికి రాజశేఖర రెడ్డి పనిచేసిండు, కేసీఆర్ మన కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసింది కాబట్టి చెల్లెని ఖచ్చితంగా బదులా తీర్చుకుంటా. ఆ రోజు వాళ్ళు తప్పు చేశారు కానీ ఆ తప్పుతోటే మేము చూపించాలి కాబట్టి, ముళ్ళుతోటే మేము తీసి చూపించాలి కాబట్టి మీరు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయడం కోసం, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చడం కోసం చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఆ రోజు కుట్ర పన్నింది కాబట్టి నేను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళను తీసుకున్నానటువంటి మాట చెప్పడానికి ఆయనకు అవకాశం ఉండింది కదా. ఎవరు చేశారు ఈ మాట? ఎవరున్నారు? సో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ 2014లో పోటీ చేయడమే భావదారిద్ర్యం ఆ రోజు. సో అప్పటికి ఆయన పెత్తందారి మనస్తత్వానికి ఒక నిదర్శనం అది. ఏ రోజైతే తెలంగాణ వచ్చిందో ఆ రోజే ఆంధ్ర నాది, తెలంగాణ నాది కాదని వెళ్ళిపోయింటే గౌరవం వచ్చి ఉండేది. ఇప్పటికీ నేనే హైదరాబాద్ను డెవలప్ చేసిన అనేటువంటి మాట మాట్లాడుతూ చేసింది ఇది అది.